నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. మీ నుంచి విశేష స్పందన లభిస్తుంది. ప్రతి పండక్కి నేను విశిష్టంగా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాను. మీ నుంచి కూడా చాలా క్వెషన్స్ రావటం, కామెంట్ బాక్స్‌లో చాలా విషయాలు చెప్పడం. నేను అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను. ఇక ఈ శరన్నవరాత్రులకి సంబంధించి, దసరాకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు ఇంట్లో చేసుకోవాలి? అసలు పండుగని ఏ విధంగా జరుపుకోవాలి? ఆ ప్రత్యేకత ఏమిటి? ముఖ్యంగా మన తెలంగాణలో మనం జరుపుకునే బతుకమ్మ విశేషాలు ఏమిటి? ఇలా అన్నిటి గురించి, విజయదశమి విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా మీరు ఇంకా ఏదన్నా మిస్ అవుతున్నారని మీకు అనిపించినా, ఇలాంటి కార్యక్రమాలు మీరు చెయ్యండి అని మాకు సలహాలు ఇచ్చినా తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ గౌరీశంకర్ గారు. చాలా అంటే చాలా కార్యక్రమాలు మనం చేసున్నాం. మీ అందరికీ సుపరిచితులు. గతంలో కూడా వినాయక చవితికి సంబంధించి విశిష్టమైన కార్యక్రమాలు చేసున్నాం. అంతకుముందు తెలుగుకి సంబంధించి చాలా కార్యక్రమాలు చేసున్నాం. మున్ముందు కూడా గౌరీశంకర్ గారితో చాలా కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేస్తాం. ఈరోజు శరన్నవరాత్రులు, అలాగే దసరా, విజయదశమి, జమ్మి చెట్టుకి పూజ చేసుకుంటూ ఉంటాం. ఈ విషయాలు, అలాగే మన బతుకమ్మ గురించిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా గౌరీశంకర్ గారు చెప్పండి, దసరా ఎందుకు ఆ పేరు రావటం జరిగింది? ఆ పేరు వెనకాల లేదా పండుగ వెనకాల ఉన్నటువంటి ఆ పుట్టుకలో ఉన్నటువంటి పూర్వాపరాలు ఏమిటి? ఆ విషయాలు చెప్పండి. ముందుగా వీక్షకులందరికీ రానున్న దసరా పర్వదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దసరా అనగానే మనందరికీ, ముఖ్యంగా భారతదేశంలో ఉన్న హైందవులందరికీ కూడా ఒక విధమైనటువంటి గొప్ప పులకరింత వస్తుంది. దసరా పండుగలో ఉన్న గొప్పదనం ఏమిటంటే, వాళ్ళు పేదవాళ్ళ నుంచి ధనికుల వరకు కూడా దసరా పండుగను అత్యంత ఆదరంతో, భక్తిభావంతో, ఆరాధనాపూర్వకంగా జరుపుకుంటారు. హిందువులకు మనకి అనేక రకాల పర్వదినాలు ఉన్నాయి. అయినా దసరాకు ఉండేటువంటి ఒక విశిష్టత చాలా ప్రత్యేకమైనటువంటిది. అసలు దసరా పుట్టుక చరిత్ర చూస్తే మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఆర్యులు దగ్గర నుంచి కూడా ఈ దసరా పండుగ జరుపుతున్నట్టుగా మనకు చరిత్రలో కనబడుతూ ఉంది. మామూలుగా వ్యవహారంలో దసరా అంటే అర్థం ఏమిటి, అసలు ఎలా వచ్చింది ఈ పేరు అంటే, కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే, దశహర అంటే దశ గుణములు హరించేటువంటిది, అంటే పోగొట్టేటువంటిది. అంటే పోగొట్టేది ఏది? చెడుని పోగొట్టడమే చేస్తాం, మంచిని ఆహ్వానిస్తాం, చెడుని వదులుకుంటాం. కాబట్టి మనిషిలో మౌలికంగా ఉండేటువంటి 10 రకాల దుర్గుణాలను పోగొట్టేటువంటిది ఈ దసరా అంటారు. అసలు మనిషిలో 10 రకాల దుర్గుణాలు ఏమిటి అని చూస్తే మనకు శాస్త్రాలు, పురాణాలు ఏం చెబుతున్నాయంటే, వేదకాలం నుంచి కూడా మనిషిలో అరిషడ్ వర్గాలు అనేవి ఉంటాయి. ప్రతి మనిషిలో ఉంటాయి. అది సహజం. రక్తం, మనకి మాంసం, రక్తం శరీరంలో ఏ విధంగా ఉంటుందో, మానసిక ప్రవృత్తిలో కూడా ప్రతి మనిషికి ఉంటాయి. దాని ద్వారానే మనం అనుభూతి, భావాలు ఇవన్నీ వ్యక్తం చేస్తాం. అలా అరిషడ్ వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. కాబట్టి 10 రకాల ఈ దుర్గుణాలు అనేవి షడ్గుణాలు. అరిషడ్ వర్గాలు 6 గుణాలు. ఈ 6 గుణాలతో పాటు మరి 4 గుణాలు ఏమిటంటే, అన్యాయం చేయడం. మనం సమాజంలో చూస్తూనే ఉన్నాం. అన్యాయం చేయడం, అహంకారం, తర్వాత స్వార్థం. ప్రతి మనిషి నేనే బాగుపడాలి, నేనే బాగుండాలి అనేటువంటి ఒక స్వార్థం. అలా అన్యాయము, అహంకారము, స్వార్థము, తర్వాత అధర్మం, ధర్మాన్ని వదిలిపెట్టి అధర్మ మార్గంలో నడవటం. ఇలా ఈ 4 గుణాలు ప్లస్ ఆ 6 గుణాలు కలిపి 10 గుణాలు ప్రతి మనిషిలో మౌలికంగా ఉంటాయి. ఇటువంటి గుణాలను తగ్గించుకొని మంచి గుణాలను పెంచుకోవాలి అనే ఒక
సంకల్పాన్ని మనిషికి తెలియచెప్పడానికి, మనిషిని సంవత్సరం పొడుగుతా మనిషి తన దైనందిన కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటాడు. అతన్ని కొంతకాలం కొన్ని రోజుల పాటైనా ఇటువైపు ఆధ్యాత్మిక చింతన వైపు మరలించడానికని మన పెద్దలు ఇలాంటి పండుగలు ఆచారాలు మనకు పెట్టారు. అందులో ప్రధానమైనటువంటిది ఈ దసరా. అయితే ఈ దసరా వెనక చాలా రకాల పురాణ గాథలు ఉన్నాయి. తర్వాత చాలా ప్రాంతాలలో, చాలా ప్రదేశాలలో, మన భారతదేశంలోనే అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో, అనేక భాషా జాతుల వాళ్ళు రకరకాలుగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఆ రకంగా చూసినట్లయితే దసరా అనేది 10 రోజులు చేసుకునేటువంటి ఒక పండుగ. దశ శబ్దం అంటే 10 కాబట్టి 10 రోజులు చేసుకునే పండుగ కాబట్టి కూడా దసరా వచ్చింది కావచ్చు. ఇందాక అనుకున్నట్టు మనిషిలో ఉండే 10 చెడ్డ గుణాలను తొలగించుకొని మంచిగా నడవడిక నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడేది అని అనుకోవచ్చు. అయితే ఈ 10 రోజులు ఏమిటి? అసలు దసరా 10 రోజులు అంటే ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు ఈ 10 రోజులు జరుపుకునేటువంటి పండుగ. చివరి రోజు దీన్ని ఏమంటారంటే ఆ మొదటి పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజుల్ని శరన్నవరాత్రులు అంటారు. నవరాత్రులు అంటారు. శరన్నవరాత్రులు అంటే శరత్కాలం. ఆశ్వీజ మాసంలో శరత్కాలం ప్రవేశిస్తుంది. మనకు 6 కాలాలు, 6 ఋతువులు, ఇలా 12 మాసాలు ఉన్నాయి కాబట్టి చైత్ర వైశాఖం, జ్యేష్ఠ ఆషాఢం, శ్రావణ భాద్రపదం ఆ 3 గడిచిపోయాయి. ఆశ్వీజ కార్తీకాలు మనకి శరత్కాలం ప్రవేశిస్తుంది. అంటే వర్షాకాలం తొలగిపోయి మబ్బులన్నీ కూడా వర్షాన్ని నేలపైన వర్షించి మబ్బులన్నీ కూడా తెల్లగా దూది పింజల్లాగా ప్రకృతి చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది అని చెప్తారు. అందుకని శరత్కాలం అన్నింటికీ అనువైనటువంటి కాలం. అన్నీ అంటే సాధారణంగా మనం ఆధునిక జీవితంలో చెప్పుకోవాలంటే పిక్నిక్లు, ఎక్స్కర్షన్లు, ఇలా ఎక్కడైనా టూర్లు, ప్రోగ్రాంలు వేసుకోవడం అనేది జనరల్గా ఈ మాసంలోనే జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మరి సెలవులు కూడా ఆ విధంగా ఉంటాయి. పిల్లల సెలవులు అనండి, మరొకటి దసరా హాలిడేస్. కాబట్టి అది ఏమిటంటే మనిషి వర్షాకాలంలో ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఉంటుంది అంతే అన్ని వ్యవహారాలు. కాబట్టి ఒక్కసారిగా ప్రకృతి ఆహ్లాదకరంగా మారేటప్పటికి మనసు పురివిప్పి ఆనందాన్ని కోరుకుంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకునేటువంటి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం దసరా పండుగలో మనకు కనపడుతుంది. చాలా చక్కటి వివరణ ఇచ్చారు. నెక్స్ట్ వీడియోలో మనం శరన్నవరాత్రుల యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. శరన్నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి, అందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, ఈ విషయాలన్నీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన దసరా మన ఇంట్లో ఎంత సుఖ సంతోషాలతో జరుపుకోవాలి అని మనందరం కోరుకుంటున్నాం కదా. మరి ఇలాంటి వీడియోస్ ప్రతి ఇంటా మారుమోగాలి అంటే మీరు చేయాల్సిందల్లా అందరికీ షేర్ చేయడమే, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే.